వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్కారం. కార్తీక పురాణం 5వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున పంచమి సుబ్రహ్మణ్య ఆరాధనకి మంచిదట. ఈ పంచమిని జ్ఞాన పంచమి అంటారట. పులుపు తినకూడదు. ఈ రోజున విసినికర్ర కానీ స్వయం పాకంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం కానీ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయట. విసినికర్రలు నిజానికి ఎండాకాలం ఇవ్వాలని చెప్తారు. ఇది శీతాకాలం కదా, అవసరం లేని వస్తువు అనిపిస్తుంది, కానీ ఈ సమయంలో చాలా మంచిదట. అయితే ఇక పారాయణలోకి వెళ్దాము. 5వ రోజు అధ్యాయంలో వన సమారాధ మహాత్మ్యాన్ని గురించి వశిష్ఠ మహాముని జనక రాజర్షికి తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారు? వనభోజన వైశిష్ట్యాన్ని వివరిస్తాను, సావధాన చిత్తుడుగా వినమన్నారు. ఓ రాజేంద్ర, కార్తీక మాస గొప్పదనాన్ని ఎంతని వర్ణించగలము? ఈ మాసంలో భగవద్గీతను చదవటం వల్ల కలిగే పుణ్యం ఇంత అంతా అని వర్ణించి చెప్పడానికి అలవి కాదు. అంతా కాకపోయినా ఒక్క శ్లోకాన్ని చదివి వారి చదివినా కూడా వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను. అంటే మనం భగవద్గీత పుస్తకం తీయలేము. ప్రతిరోజు మనం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం, ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందట. చాలా మంచిది. భగవద్గీత పారాయణ చేయగలిగిన వాళ్ళు ఈ కార్తీక మాసంలో భగవద్గీత మార్గశిరంలో కూడా భగవద్గీత పారాయణ చెప్తారు. కార్తీకంలో కూడా భగవద్గీత పారాయణ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తము చదవలేని వాళ్ళు, చాతకాని వాళ్ళు, కుదరని వాళ్ళు పూజా విధానంతో పాటుగా భగవద్గీత శ్లోకాలను కూడా కొన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే, కొన్నిటిని కలుపుకుంటే కనుక చాలా మంచిది. తర్వాత ఏం చెప్తున్నారు? ఈ విధంగా గీతను చదివిన వారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారంటంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలా చదివిన వారి యొక్క పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తాయి. ఈ మాసంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వనభోజనం వల్ల విష్ణులోకం లభిస్తుంది. నిత్య నైమిత్తిక కర్మలలో కానీ భోజన కాలంలో కానీ భ్రష్టులు శూద్రులు నిత్య నైమిత్తిక కర్మల్లో కానీ భోజన కాలంలో కానీ భ్రష్టులు, దుర్మార్గులు, పాతకులు, సూతకం కలిగిన వారిని చూడడము, మాట్లాడడము, తాకటం వల్ల కలిగేటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. చెట్లు, తీగలు, మొక్కలు కలిగిన వనంలో ఉసిరిక చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి విష్ణువుని ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా సాలగ్రామానికి అర్చన చేసి దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూర్ణకుంభాన్ని నివేదన చేసి బంధుమిత్ర సపరివార సమేతంగా స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారి జన్మమే ధన్యం. వన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేసేటువంటి దివ్యత్వం లభిస్తుంది అట. అయితే మనం భోజనం చేసేటప్పుడు కొంతమందిని చూడకూడదు అని ఒక నియమం ఉందండి. దుర్మార్గులు సరైన పని చేయలేదు, వాళ్ళు ఏదో పాచిపాపం చేశారు మనకు తెలుసు, వాళ్ళతో కలిసి జీవిస్తూనే ఉంటాం మనం. కానీ భోజన కాలంలో వాళ్ళని చూస్తే మనకు ఒక రకమైన పాపం అంటుకుంటుందట. అది వన సమారాధన చేస్తే పోతుంది. మర్రి, రావి, జువ్వి, మేడి, వేప, విసిరి ఇలాంటి చెట్లు ఉన్నటువంటి, దాంతోపాటు బావి కూడా ఉన్న వనాలలో భోజనం చేస్తే, వనాలలో అర్చన చేస్తే, వనాగమనమే చేయటం, ఆ వనాల్లోకి వెళ్తేనే ఈ రోజుల్లో మనకి సమస్తమైన పాపాలు తొలగి దీంతోపాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. చూడండి, చెట్ల నిండా బోల్డని చెట్లు, చెట్టు నిండా ఆకుపచ్చని ఆకులు, ఆ పచ్చదనం మధ్యలోకి మనం ప్రయాణిస్తే కార్తీక మాసాన్ని ఆరోగ్య మాసం అంటారు. ఎందుకే ఈ వనభోజనం ఓసారైనా చేయండి, దానివల్ల మీకు ఈ పాపాలన్నీ పోతాయని మనకు తెలియజేసి, అది పోగొట్టుకోవడం కోసం, మన స్నేహితుల్ని కలవడం కోసం మనం వెళ్ళినా కూడా మనకి రావాల్సిన ప్రయోజనం సిద్ధించే తీరుతుంది. అయితే ఏం చెప్తున్నారంటే ఒక కథ చెప్తున్నారట, ఎలాంటి దివ్యత్వాన్ని పొందగలమో చెప్పడానికి. పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నుడైనందువల్ల తండ్రి చేత శపించబడ్డాడు. అయినా కార్తీక మహాత్మ్యాన్ని వినడం వల్ల పవిత్రుడై తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో. అప్పుడు జనక రాజర్షి అడిగారట, బ్రాహ్మణ బాలుడెవరు? అతను చేసిన దురాచారాలు ఏమిటి? తండ్రి అతన్ని ఏమని శపించాడు? ఆ బ్రాహ్మణ బాలుడు శాప విముక్తిని ఏ విధంగా పొందాడో అవన్నీ వివరంగా చెప్పమని వశిష్ఠ మహర్షిని ప్రార్థించారు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే పేరు కలిగిన బ్రాహ్మణోత్తముడు ఒక ఆయన ఉండేవాడు. అతను దేవతారాధనలోనూ ధార్మిక కార్యక్రమాల్లోనూ శ్రద్ధాభక్తులు కలిగిన సదాచార సంపన్నుడు. ఆయనకి దేవదత్తుడు అనేటువంటి ఒక కుమారుడు ఉండేవాడు. కొంచెం గారాభం వల్ల కానీ అతనికి ఒక చిత్రమైన తత్వం ఉంది. నేను చాలా విజ్ఞానవేత్తనని భావించేవాడు. తనకు చాలా తెలుసు అనుకునేవాడు అనమాట. దాంతో విర్రవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసేటువంటి ధర్మాచార పరాయణత్వంతో చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా తిరస్కార భావంతో హేళన చేసేవాడు.
ఏదో విధంగా కుమారుణ్ణి సన్మార్గంలో ప్రయాణింప చేయాలని ఆ పండితోత్తముడు ఎంతగా ఆరాటపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ పండిత పుత్రుడు తండ్రికి లొంగలేదు. విపరీతంగా వాదించి తను చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలేవి చేసేవాడు కాదు. వాటన్నిటిని ప్రశ్నించేవాడు. ఇది విధానం అంటే ఎవరు పెట్టారు? నీకెవరు చెప్పారు? ఎందుకు చేయాలి? చేస్తే ఏమొస్తుంది? ఆ వచ్చిందేదో మనకి కనపడుతుందా? వితండవాదం అంటారు. ఆ వాదంతోటి అతనేది చేయవలసిన క్రియ కూడా చేసేవాడు కాదు. ఒకరోజు తండ్రి కుమారుని పిలిచి, అబ్బాయి నీ రాను రాను నీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఎవరు ఏ పని చేసినా వారిని, వారు చేసిన పనిని కూడా నువ్వు విమర్శిస్తున్నావు. అందరితోటి తగాదా పడుతున్నావు, గొడవలకు దిగుతున్నావు. మనది ఎంత సదాచార కుటుంబము, పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం. మన ఇంటికి వచ్చిన వారిని సమాదరించడం మన ధర్మం కదా. ఇవన్నీ చేయకపోగా అవధులు తప్పి పాప పనులు చేస్తున్నావు. రాను రాను పతనమైపోతున్నావు. ఇక మీదటైనా వివేకవంతుడివై సన్మార్గంలో ప్రయాణిస్తూ భక్తి తత్పరతోటి మెలుగుతూ ఉండు. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టమని తండ్రి గట్టిగా మందలించాడట. ఈ మందలింపు విన్న కుమారుడు తండ్రిని వెటకారంగా చూశాడు. మీరు లేనిపోని పనికిరాని ప్రయాసాలతో అయిన వారిని కాని వారిని నమ్ముకుంటున్నారు. భక్తి ఉత్సవాలు, సంతర్పణలు, సమారాధనలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. మీకు ఇహలోకంలో సుఖభోగాలు, చెలిమి కలుములు, స్వేచ్ఛా విహారాలు ఏం తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి అంటూ ఎకసక్కాలాడాడు. ఇప్పుడు అందరితో హాయిగా ఉండటం, సరదాగా గడపటం, టైం అంతా మనం ఈ ధర్మాచార పరాయణత్వంతో గడిపేస్తూ ఉండి ప్రతి వాళ్ళకి పూజలు, దానాలు, వ్రతాలు ఈ గోల్లోనే ఉంటే మీరు ఇప్పుడు సంతోషంగా ఎట్లా ఉంటారు అంటే తండ్రి పరం గురించి ఆలోచించమాడు. పరం మనం చూడం కాబట్టి దాని గురించి మనకు తెలీదు. చూసి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కదా. మీ తాత ఏమైనా వచ్చి చెప్పాడా? ఇలాంటి ప్రశ్నలు మనం ఇప్పుడు కూడా వింటాం. ఇలా మాట్లాడేసరికల్లా దాంతో ఈయన తండ్రి ఏమన్నారంటే, నువ్వు నన్ను ఏమైనా పర్వాలేదు నాయన, 10 మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చెయ్యి. పూజలు పునస్కారాలు పరజీవనాన్ని కాపాడుతాయి. ఇది పరం పవిత్రమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసే స్నాన సంధ్యాదులు, దీపారాధనలు, సమారాధనలు, సంతర్పణలు సమస్త పాపాలని పారద్రోలుతాయి. ఉత్తమ గతులను కూడా కలిగిస్తాయి. కనీసం ఈ 4 రోజులైనా నీతి నియమాలు పాటిస్తూ కార్యాలతోటి కాలాన్ని గడపమని ప్రబోధించాడట తండ్రి. అయితే నానా నువ్వెంతటి అమాయకుడివి, నెలల్లో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఏమిటి? గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో, కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది. ఇంటి నిండా వనభోజనాల పేరుతోటి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పెట్టడం కన్నా మన చుట్టాలకి, బంధువులకి, మిత్రులకి కనుక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు. అప్పుడు వాళ్ళు కూడా మనకి పెడతారు. ఈ అతిథి అభ్యాగతిని దారిపోయే వాళ్ళందరినీ ఆదరించాల్సిన అవసరం ఏముంది? దాని బదులు మన స్నేహితులకు పెడితే సరిపోతుంది. మన పట్ల మంచి మనసుతో ఉంటారని అనేక విధాలుగా దుర్భాషలాడాడు. ఈ కుమారుని మాటలు విన్నటువంటి తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, నేను చెప్పే మాటలు వినడం, ఆచరించడం లేకపోగా నన్నే ఎగతాళి చేస్తున్నావు. ఇకపై నువ్వు మానవునిగా ఉండడానికి పనికిరావు. కనుక నువ్వు మూషిగానివైపోయి ఏ చెట్టు త్వరలోనో కాలం గడుపుతూ ఉండవని శపించాడు. తండ్రి శాపవాకులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ తండ్రి గారి పాదాల మీద పడిపోయాడు. నా అవివేకానికి ఇంత కఠిన శిక్ష విధించావేమిటి? నన్ను కనికరించు, నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్ళ వేళ్ళ పడ్డాడు. అయితే తండ్రి ఏం చెప్పాడంటే, నా శాపానికి తిరుగులేదు, తప్పక నువ్వు అనుభవించి తీరవలసిందే. ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాప పడుతున్నావు కాబట్టి శాప విమోచన సమయం చెప్తాను. ఎప్పుడు నువ్వు కార్తీక మాస మాహాత్మ్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు. ఈ శాప విమోచన విషయం వినగానే దేవదత్తుడు ఎలుగ్గా మారిపోయి కావేరీ నదీ తీరాలు కలిగినటువంటి గజారణ్యంలో ఒక మర్రి చెట్టు తొర్రలో నివసించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనకు ఒక అనుమానం ఏమొస్తుందంటే, వాళ్ళ ఇంట్లో కార్తీక మాస వ్రతం జరుగుతుంది కదా, అక్కడే ఉండి ఈ కార్తీక మాస వ్రతకథ విని శాపావసానం చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అయితే ఎలుకలకి అంత బుద్ధి జ్ఞానం ఏం ఉండవండి. కాలవశాత్తు అతనికి వినిపించవలసిందే. ఈ ఎలుక ఎప్పుడైతే ఎలుకగా మారిపోయిందో, ఎలుక అవగానే ఎలుకకి వెంటనే ఏమిటి, ప్రాణరక్షణ. ఎక్కడైనా చీకట్లో లోతుగా ఉన్న దాంట్లో ఉండడం, దానికోసం నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏదో కాలవశాత్తు వినిపించాల్సిందే ఆ కార్తీక పురాణం. ఏదో ఎక్కడికో పారిపోయి చివరికి భయంతో పరిగెడతాయి ఎలుకలు. మనం కూడా ఏవైనా తప్పులు చేస్తే ఎలుకలుగానే పుడతామంటండి. ఇలాంటివి కథలు చాలా ఉన్నాయి. ఈసారి ఇంకొకసారి మనం మాట్లాడేటప్పుడు కథలు, ఆ ఎలుకగా మారిన కథలు చెప్పుకుందాం. మనం కూడా పచ్చిపాపాలు చేసిన వాళ్ళు, తల్లిదండ్రుల్ని ధిక్కరించిన వాళ్ళు, చేయవలసిన విధి విధానాన్ని ఆచరించని వాళ్ళు, కుటుంబంలో ఉండే విధానాలని మానేసి కొత్తవేవో అంటే ఈ కాలంలో పుట్టినవి పై దేశాలవి ఏమైనా ఆచరించే వాళ్ళందరికీ కూడా వచ్చే జన్మలు బ్యాండికూట్స్గా పుడతారు, పందికొక్కులుగా పుడతారు. వాళ్ళు అట్లా చీకటి తొర్రల్లో బతుకుతారు అని చెప్తారు. ఇతను ఈ చీకటిని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళి చివరికి కావేరీ నదీ తీరంలో ఉన్న గజారణ్యంలోకి ప్రవేశించి ఒక మర్రి చెట్టు తొర్రలో ఉండటం మొదలుపెట్టాడు.
కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కోసం గజారణ్యానికి వచ్చాడట. కార్తీక మాస స్నానం చేసి కావేరీ నదిలో ఆ చెట్టు కింద ఒక చెట్టు కింద శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తున్నాడు. ఈ మర్రి చెట్టు ఎక్కడుందో దానికి సమీపంలోనే ఒక విసిరి చెట్టు ఉంది. ఆ ఉసిరి చెట్టు కింద వీళ్ళు దీపారాధనలు అవి చేసి, పెద్ద వటవృక్షం చాలా పెద్ద నీడ ఉంటుంది కాబట్టి శిష్యులందరినీ నీడలో కూర్చోబెట్టుకుని ఆయన సమీపంలో ఉన్నటువంటి ఈ వటవృక్షం కిందకి కూర్చున్నాడు. అయితే ఇలా జనాలంతా ఈ చెట్టు మొదట్లో కూర్చునేసరికల్లా భయంతో లోపలే ఉండిపోయింది ఎలుక. ఎక్కడైతే మన దేవదత్తుడు ఎలుకగా మారి ఉన్న దేవదత్తుడు ఉన్నాడో ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చున్నారనమాట. అయితే ఇతను ఎందుకు కూర్చున్నారు వీళ్ళు? కార్తీక పురాణాన్ని చెప్పుకోవాలనుకున్నారు. ఈ చెట్టు త్వరలోనే బయట ఏదో పూజా విధానం జరుగుతుంది, మనుషులు చాలామంది చేరారు, వాళ్ళ దగ్గర అరటిపళ్ళు అలాంటివి చాలా వ్యవహారాలు కనపడుతున్నాయి అని చెప్పి ఆ పూజా ద్రవ్యాల మీద ఆసక్తితోటి ఉన్నటువంటి ఈ దేవదత్తుడు తన తొర్ర లోపల దాగునకుండా తొర్ర ముఖద్వారంలో వచ్చి కొద్దిగా మాటున కూర్చున్నాడట. ఇంతలో ఏమైంది, ఆ దారిని పోతున్నటువంటి ఒక కిరాతకుడు విశ్వామిత్రుణ్ణి అతని శిష్యగణాలను చూసి ఎవరో దారిని పోయే బాటసార్లే అనుకుని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించే కోరికతోటి వాళ్ళ దగ్గరకు వచ్చారు. కానీ దగ్గరకు వచ్చేసరికల్లా ఈ మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షిని, తపోధనులైన ఆయన శిష్యుల్ని చూసేసరికల్లా అతని మనసు మారిపోయిందట. మారిపోయి సంస్కారవంతుడై మహర్షికి నమస్కారం చేశాడు. విశ్వామిత్రుడిని అడిగాడట, అయ్యా తమరెవరు? మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది, ఆనందం కలుగుతోంది. మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఏ దైవారాధన కోసం ఇక్కడికి వచ్చారో అదంతా సాంగంగా నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించాడట. అయితే నేను విశ్వామిత్రుణ్ణి, వీళ్ళంతా నా శిష్యులు, ఇది కార్తీక మాసము, ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలవుతాయి. నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి. ఆ కారణం చేతనే నీకు కూడా జ్ఞానోదయమైంది నాయన, నువ్వు కూడా కార్తీక వ్రతాన్ని ఆచరించు, దాంతో జీవన్ముక్తుడు అవుతావని విశ్వామిత్ర మహర్షి ఈ వనచరుడికి, కిరాతకుడికి చెప్పాడట. ఈ కిరాతుడు ఏం చేశాడు, వెంటనే చకచకా వెళ్ళి ఆ సమీపంలో ఉన్నటువంటి నదీ తీరంలో స్నానం చేసి, వీళ్ళు కార్తీక దామోదర ప్రీత్యర్థం చేసినటువంటి సాలగ్రామార్చన చేసిన ఉసిరి చెట్టు వద్ద ఉసిరి చెట్టుకి ప్రదక్షిణం చేసి అర్చన దగ్గర నమస్కారం చేసుకుని, తర్వాత ఈ మర్రి చెట్టు నీడలో శిష్యగణంతో కూర్చుని ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వచ్చి, అయ్యా ఇక నా జన్మ చరితార్థమైందంటారా అని అడిగాడు. విశ్వామిత్ర మహర్షి అన్నాడు, దాంతోటే కాదు నాయన, కార్తీక పురాణం వినిపించబోతున్నాను. ఈ పురాణాన్ని కనుక నువ్వు సాంగంగా విన్నావా, నీకు పూర్తిగా సద్గతులు కలుగుతాయి, నీ పితృపితామహులు కూడా తరిస్తారు నాయన, నీకు కూడా ఈ జీవితం అత్యద్భుతంగా సాగుతుంది, మరణానంతరము నీకు ఉత్తమగతులు కలుగుతాయని చెప్పి ఆ కిరాతుణ్ణి కూడా తమ దగ్గరలో కూర్చోబెట్టుకుని కార్తీక పురాణాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడి ద్వారా ఈ కార్తీక పురాణాన్ని సాంగంగా మధ్యాహ్నం నుంచి సాయంకాలం చీకటి పడే వరకు విన్నారు వీళ్ళు. కార్తీక మాసము, వనభోజన విధానము, దీపారాధన ఫలితము, దీపదాన ఫలితము, తీర్థస్నానాదులు, తీర్థాటనలు ఎట్లాంటి ఫలితం లభిస్తాయో ఈ కార్తీక పురాణంలో చెప్పినటువంటి అనేక రకాల పుణ్యగాథల్ని విన్నటువంటి ఈ ఎలుక రూపంలో ఉన్న బ్రాహ్మణ బాలుడు సాయంకాలం అయ్యేసరికి బ్రాహ్మణ బాలుడు దేవదత్తుడిగా మారిపోయాడు. శాపావసానం జరిగిందనమాట. మర్రితొట్ల నుంచి బయటకు వచ్చేసరి త్వరలోంచి, చెట్టు త్వరలోంచి రాగానే బ్రాహ్మణ బాలకుడుగా మారిపోయి విశ్వామిత్ర మహర్షికి సాష్టాంగంగా నమస్కారం చేసి ఆయనకి తన కథ అంతా చెప్పుకుని ఆయన అనుజ్ఞతోటి కావేరీ నదిలో స్నానం చేసి వీళ్ళు పూజ చేసుకుంటున్నటువంటి సాలగ్రామానికి తను కూడా నమస్కారం చేసుకుని ప్రదోషకాల అర్చన వల్ల కలిగేటువంటి అనంతమైన పుణ్యరాశిని సంపాదించుకుని తన తండ్రి నగరానికి వెళ్ళిపోయాడు. కిరాతుడు కూడా ఉదయకాలంలో స్నానం చేశాడు మధ్యాహ్నం వేళ, సాయంకాలం మళ్ళీ నదీ స్నానం చేసి విశ్వామిత్ర మహర్షి మరియు శిష్యగణంతో కలిసి ప్రదోషకాలార్చనని కూడా పూర్తి చేసుకుని విశ్వామిత్ర మహర్షికి వేవేల కృతజ్ఞతలు చెప్పి జన్మాంతము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ కిరాత జన్మ నుంచి విముక్తుడై పుణ్యలోకాలు పొందాడట. అయితే ఈ పుణ్యరాధికాలని ఈ రకంగా కనుక మనం కార్తీక పురాణాన్ని విన్న వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయని మనకి పురాణం చెప్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నంన నింద్యాత్ అని చెప్తారు శాస్త్రవచనం. అన్నాన్ని నిందించకూడదు, అన్నం పెట్టేవాడిని కూడా నిందించకూడదు, ఎవరికైనా భోజనం ఎందుకు పెడతావో అని ప్రశ్నించకూడదు ఎప్పుడు కూడా. ఈ అన్నాలు దానం చేయటం ఏమిటి అన్న వాక్యం అన్నమా రౌరవాది నరకాలు చుట్టుకుంటాయట. ఎన్ని రకాల పాపాలు వస్తాయి మనకి. ఎప్పుడు కూడా అన్నదానం చేసే వాళ్ళని ప్రశ్నించరాదు, నిందించరాదు, కుదిరితే దానమే చేయాలి అని ఈ 5వ రోజు కథ తెలియజేస్తుంది. దీంతో 5వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం
6వ రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.